హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యశస్విని ఎంబ్రాయిడరీ వీడియోలో చిన్న చిన్న డౌట్స్ క్లారిఫై చేద్దామని నేను వాయిస్ ఓవర్ చేస్తున్నా. ప్రజెంట్ ఇప్పుడు వీడియోలో చూస్తున్న డిజైన్ వచ్చేసింది కదా, సో కలర్ కాంబినేషన్ అనేది చాలా బాగుంది. ఎంత సింపుల్ డిజైన్ వేసుకున్నా ఏమవుతుందంటే వర్క్ అనేది బాగా ఎలివేట్ అవుతుంది. ఎంత సింపుల్ డిజైన్ అయినా ఫుల్ కాంట్రాస్ట్ కలర్స్ మనం తీసుకున్నప్పుడు డిజైన్ అనేది బాగా ఎలివేట్. సో డిజైన్స్ ఎప్పుడైనా కస్టమర్ చాయిస్. ఇది కస్టమర్ అడిగారు అంటే ఏది బాగుంటుందని కూడా హెల్ప్ తీసుకున్నారు. ఓకే, ఫైనల్ అయిపోయింది, చేసేసాం. వర్క్ ఫినిషింగ్ కూడా నీట్గా వచ్చింది అండ్ మంచిగా ఎలివేట్ అయింది. శారీలో 2 షేడ్స్ ఉన్నాయి కాబట్టి నేను ఏదైతే ఎక్కువ షేడ్ కనిపిస్తుందో ఆ థ్రెడ్ వాడి లైట్గా మిగిలిన షేడ్ కూడా నేను యూజ్ చేశాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా 3 డిజైన్స్ చూస్తారు, దాని గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ వచ్చే డిజైన్ ఇది. మల్టీ కలర్స్ ఉన్నాయి కదా శారీ పైన. ఎక్కువ నేను ఫ్లవర్స్ ఉన్న కలర్స్ యూజ్ చేశాను. నేనేమనుకున్నానంటే ఇప్పుడు శారీలో ఒకటి జెరీ షేడ్ కనిపిస్తుంది కదా, ఆ షేడ్ని జెరీ లాగా యూజ్ చేసి మిగిలిన బ్లూ రెడ్ ఏదైతే ఉందో అండ్ గ్రీన్ అది యూజ్ చేద్దాం అనుకున్నాను. గ్రీన్ కూడా ఎక్కువ యూజ్ చేయడానికి అక్కడ ఛాన్స్ లేదు, ఓన్లీ లీఫ్ ప్లేస్లు ఇచ్చేసి ఫ్లవర్స్ బ్లూ రెడ్ వేసేసాను. అంటే శారీలో కనిపించే క్రీమ్ కలర్ నేను యూజ్ చేయలేదు అన్నారు, దానికి బదులు నేను జెరీ యూజ్ చేశాను. అదంతా జెరీ షైనింగే ఉంది సారీ. నేను ఇట్లా కలర్స్ అన్ని యూజ్ చేయడానికి ఏదైతే ఎక్కువ స్కోప్ ఉన్న డిజైన్స్ ఉంటుందో అవి మాత్రమే నేను ఈ శారీకి చూపెట్టినాను. బట్ వాళ్ళు ఇది ఫైనల్ చేసి వాళ్ళు ఇదే కస్టమర్ ఇదే కావాలి ఉన్నప్పుడు నేను అందులో ఏ కలర్స్ అయితే యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుందో అది మాత్రం యూజ్ చేసి ఎంతైతే వర్క్ అవుతుందో అంత చేశాను. అంటే వర్క్ చేస్తూ ఉంటాం కాబట్టి ఎలాంటి డిజైన్ యూజ్ చేస్తే ఇందులో శారీలో ఉన్న కలర్స్ అన్నీ యూజ్ చేయొచ్చు అని చెప్పేసి చూస్తాను. అదే నేను సజెస్ట్ చేస్తాను, మ్యాక్సిమం చెప్తాను. వాళ్ళు ఓకే అంటే ఓకే, లేదు నాకు ఇదే కావాలి అన్నప్పుడు కస్టమర్ ఏది చెప్తే అది వేయాల్సి ఉంటుంది కాబట్టి నేను చేసేస్తాను. వాళ్ళు చెప్పిన డిజైన్ కూడా ఏ విధంగా యూజ్ చేయొచ్చు అనేది ఆ టైప్లోనే మాకేందంటే వర్క్ చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే శారీలో ఎక్కువ కలర్స్ ఉన్నప్పుడు అస్సలు వేస్ట్ చేయాలనిపించదు. ఒక్కొక్క శారీకి ఏమో వాళ్ళు సెలెక్ట్ చేసుకున్న డిజైన్స్కి ఎక్కువ కలర్ ఆప్షన్ ఉంటుంది, బట్ సింగిల్ కలర్ శారీ తెచ్చుకుంటారు, ఎక్కువ కలర్స్ ఉన్నది కావాలంటారు. అట్లా మేము కూడా ఫేస్ చేస్తాం కాబట్టి సజెషన్ చేస్తాము. వాళ్ళు ఓకే అంటే ఓకే, లేకపోతే లేదు. వాళ్ళు నెక్స్ట్ ఈ థర్డ్ డిజైన్ ఏంటంటే రెడ్కి రెడ్ కూడా కాదు అసలు, అది టమాటా పింక్కి నేవీ బ్లూ బ్లాక్ లా ఉంది కానీ నేవీ బ్లూ టైపే, అంటే బ్లాక్లో ఒక 1 టైప్ ఆఫ్ షేడ్. సో ఈ విధంగా సింపుల్గా వర్క్ చేయించుకున్నారు, ఇది కూడా నీట్గా వచ్చింది. నెక్స్ట్ 4th డిజైన్ చూద్దాము. గోల్డ్కి ఎల్లో గోల్డ్కి చాక్లెట్ బ్రౌన్ కాంబినేషన్. సో దీనికి వచ్చేసి ఏంటంటే బార్డర్కి జెరీ అనేది ఎంత షైనీ ఉందంటే ఫుల్ షైనీ వచ్చేసి. ఏంటంటే శారీ బ్లౌజ్కే వర్క్ చేయమన్నారు, నేను అప్పటికి చాలా చెప్పి చూసిన ఇట్లా బార్డర్ పైన వేస్తే ఇంత జెరీ ఇంత షైనీగా ఉంది కాబట్టి వర్క్ అనేది ఎలివేట్ అవ్వదు, తేలదు అని అన్నా కూడా, ఎంత కన్విన్స్ చేయాలని ట్రై చేసినా కూడా వాళ్ళు లేదు ఇట్లానే బ్లౌజ్కే కావాలి అని చెప్పేసి చూస్ చేసి. నాకు ఇంకా ఆప్షన్ లేదు, జెరీ పైన ఎలివేట్ అవ్వాలంటే కంప్లీట్ శారీ కలర్స్ అనేది హ్యాండ్కి రావాల్సిందే. అందుకే నేను ఎల్లో గోల్డ్ షేడ్ ఏదైతే ఉందో ఎక్కువ నేను అదే యూజ్ చేసి వర్క్ చేసిన. ఇక్కడ నెక్కు వచ్చేసి కూడా హ్యాండ్లో మనం ఎట్లాంటి ప్యాటర్న్ అంటే ఎట్లా అడ్జస్ట్ చేసినాం కలర్స్ అనేది అదే ఇక్కడ నేను నెక్కి వేయాల్సి ఉంటుంది కాబట్టి ఇక్కడ వీడియోలో అదే చూపిస్తున్నా. హ్యాండ్కి ఏ కలర్స్ యూజ్ చేసిన నెక్ కూడా అదే ఇచ్చిన. అంటే ఏమైందంటే నెక్కి నాకు జెరీ ఇవ్వాల్సిన ఛాన్స్ కూడా తగ్గిపోయింది అన్నట్టు. ఇంకా జెరీ అనేది ఇక్కడ ఎక్కువ యాడ్ అయితే ఈ చాక్లెట్ బ్రౌన్ పైన అసలు ఇంకా బాగా ఎలివేట్ అయ్యేది డిజైన్. బట్ ఇది కూడా నీట్ ఫినిషింగ్ మంచిగా ఉంది డిజైన్, కానీ ఇదే డిజైన్ ఇంకా ప్లెయిన్ బార్డర్ కలర్ క్లాత్ పైన వేయించుకుంటే ఇంకా బాగుండేది అనిపించింది. కానీ ఫొటోస్కి వీడియోస్కి మట్టుకైతే ఇట్లా బాగానే కనిపిస్తుంది. రియల్గా వచ్చేసి కస్టమర్ చూసుకున్నాక ఫుల్ డిసప్పాయింట్ అయ్యారు. ప్లెయిన్ వేయించిన బాగుండేది అని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యారు. నేను చేసేంత వరకు నా సైడ్ నుంచి నేను ట్రై చేసిన, వాళ్ళు లేదు దీనిపైన అన్నారు. సో నేను ఇలా చేయాల్సి వచ్చింది వర్క్. ఇట్లా ఉంటుంది, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ కస్టమర్స్. ఓకే, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్, థ్యాంక్ యూ.